సాధారణంగా అందరిలో ఉండే కామన్ అపోహ ఏంటి అనంటే, అంగం సైజు అంటే పెన్నిస్ సైజు ఎంత పెద్దగా ఉంటే సెక్స్‌లో వాళ్ళ పార్ట్నర్‌కి అంత ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చిద్ది. అండ్ ఎంత లావుగా ఉంటే అంత ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చిద్ది అనేది చాలా మందికి ఉండే ఒక కామన్ డౌట్. సో, చాలా మంది పేషెంట్స్ నన్నొచ్చి అడిగేది ఏంటి అనంటే, పెన్నిస్ సైజ్ మాది చిన్నగా ఉంది. సెక్స్‌లో సాటిస్ఫై అవ్వదేమో రేపు అంటే ఈ డౌట్ ఎక్కువ మందిలో ఎవరిలో ఉంటదంటే మ్యారేజ్ అవ్వని వాళ్ళలోనే ఉంటది. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయిద్దది. ఓకే. వాళ్ళకున్న సైజ్‌తో వాళ్ళ పార్ట్నర్ సాటిస్ఫై అవుతుందని. కానీ ఎవరైతే మ్యారేజ్ అవ్వలేదో, లేకపోతే మ్యారేజ్‌కి రెడీ అవుతారో, వాళ్ళలో ఉండే కామన్ డౌట్ ఏంటి అనంటే, పెన్నిస్ సైజ్ చిన్నగా ఉంది. లేకపోతే సైజ్ ఇంతే ఉంటే రేపు పార్ట్నర్ సాటిస్ఫై అవ్వదు అని. ఎప్పుడైనా కూడా పెన్నిస్ సైజ్ మీద సెక్షువల్‌గా పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఎప్పుడైనా సరే సెక్స్‌లో పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ అంటే వాళ్ళ వైఫ్‌కో, లేకపోతే గర్ల్ ఫ్రెండో పార్ట్నర్ సాటిస్ఫాక్షనో, లేకపోతే మగవాళ్ళకైనా సరే సెక్స్‌లో సాటిస్ఫాక్షను సైజ్‌తో రాదు. సెక్స్ చేస్తున్నప్పుడు పెన్నిస్ ఎంత గట్టిగా ఉంటుంది, ఎంతసేపు సెక్స్ చేస్తున్నారు? ఎన్ని సార్లు సెక్స్ చేస్తున్నారు? ఈ మూడిటి మీదే ఆడవాళ్ళకి సెక్స్‌లో సాటిస్ఫాక్షన్ ఉంటది. పెన్నిస్ గట్టిగా ఉండాలి. సెక్స్ ఎక్కువ సేపు చేయాలి. అండ్ థర్డ్ వచ్చేసి ఎక్కువ సార్లు సెక్స్ చేస్తే. ఈ మూడిటి మీదే ఆడవాళ్ళకి సెక్స్‌లో సాటిస్ఫాక్షన్ వచ్చిద్ది.